నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్' ఛానల్. విజయ్ గారి సినిమా ఉంది కదా! 'జననాయకుడు'. అది సెన్సార్‌కి తిరస్కరించారని చెప్పి రోజు రోజుకి వివాదం పెరుగుతుంది కదా! దాని గురించి మాట్లాడుకుందాం. చాలా చిన్నగా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. మనం ఫేమస్ రివ్యూవర్ ఛానల్ తెలిసే ఉంటది. ఈ నెల 23వ తారీఖు ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలో మనం ఆ సినిమా చూసేదని మీరు చూసుంటరు. ఏది చూసి ఏ ఛానల్ చూసారో ఎవరో మీరు కింద కామెంట్ చేయండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏందంటే అసలు ఓటీటీలో అయితే అసలు వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ మూవీ. 400,00,00,000 దాకా పెట్టిన మూవీ అది. దాన్ని ఓటీటీలో మినిమం వాళ్ళు తీయాలంటే కనీసం ఒక 500,00,00,000 ఓటీటీ వాళ్ళు ఇయ్యాల. అంత సింపుల్ వాళ్ళకి అంత మనీ ఏమి ఇవ్వరు. ఎందుకంటే ఒక 200, 300, 2,500,00,00,000 ఇవ్వటమే ఒక హాలీవుడ్ మూవీకి ఎక్కువనమాట. ఒక ఓటీటీ రైట్స్ అంత టూ మచ్‌గా పోవడం అంటే ఇంత మటుకు అసల హిస్టరీలో జరగలేదు. దానికోసం అని అంత ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకోటేంటంటే ఇక్కడ సెన్సార్ తిరస్కరించడానికి కారణం ఏందంటే మెయిన్ ఇప్పుడు విజయ్ గారు చూసుకుంటే పొలిటికల్ టచ్ ఉన్న మూవీ అన్నమాట. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో టచ్ చేసిన మూవీ అనమాట. ఎందుకంటే ఆయన ఇది లాస్ట్ సినిమా కాబట్టి ఆయన కెరియర్ ప్లస్ చేసుకోవడానికి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ కలిపి ఉండొచ్చు దీంట్లో. ఇంకొకటి ఏదో వాళ్ళన్నట్టు కులం గురించి గాని, మతం గురించి గాని ఏదో ఒకటి గాని కుల మతాలు చేయటం గాని, లేకపోతే ఎక్కువ అంటే మనకి అంటారు గదా! ఎక్కువ వయలెన్స్ ఉన్నా కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దానికి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. మనం ఈ మధ్య 'కిల్' సినిమా చూసుకున్నా హిందీ నుంచి వచ్చిన తెలుగులో మన 'సలార్' గాని చాలా బీభత్సంగా ఉన్న సినిమాలన్నీ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాలున్నాయి. వాటిని పక్కన పెడితే ఈ మూవీ ఏంటిదంటే నాకు తెలిసినంత వరకు ఇదొక పొలిటికల్ డ్రామా అనుకుంటున్నాను. అంటే సినిమా గురించి కాదు. ఒకవేళ అది రిలీజ్ కాకపోవడానికి కారణం ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఇదని మనం స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ మేబీ సెన్సార్ వల్ల ఏదో కొన్ని ఉండి ఉంటే అయి తీసేయాలా డెఫినిట్‌గా వాళ్ళు తీసేసేవారు. లేదా మేము తీయమని పకడ్బందీగా ఏమి ప్లాన్ చేసుకున్నా కూడా కొన్ని రోజులకి ఒకవేళ రిలీజ్ ఆలస్యం అయినా కూడా వాళ్ళు ఒకవేళ డెఫినిట్‌గా ఈ సీన్‌ని డిలీట్ చేయాలంటే కొన్ని రోజులు చూసి ఈళ్ళు కూడా పోరాడి డిలీట్ చేసేస్తారు. కాకపోతే ఏంటంటే మనకు ఒరిజినల్ హాల్ ప్రింట్ వచ్చేసరికి మళ్ళీ ఓటీటీలో మళ్ళీ ఈ పాతవి యాడ్ చేయొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఓటీటీకి కొన్ని యాడ్ చేసి మళ్ళీ ఓటీటీలో కూడా ఎక్కువ రేట్‌కి అమ్ముకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి ఈ సినిమాకి మెయిన్ హైప్ ఉంది. విజయ్ గారి లాస్ట్ సినిమా 'జననాయకుడు'. ఇందులో 'జననాయకన్' చాలా విపరీతమైన హైప్ ఉంది. లాస్ట్ మూవీ అంటే థియేటర్ రిలీజ్ చేస్తే వాళ్ళకి చాలా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉందని ప్రొడ్యూసర్లు దాని గురించి చానా ప్రయత్నిస్తారనమాట. కొన్ని విజిల్స్ ఏసే సీన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవే ఒక మూవీకి కీ పాయింట్స్ అవి కూడా ఉండొచ్చు. వాటిని ఒకవేళ డిలీట్ చేయమన్నా కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడానికి మెయిన్ కారణం కొంచెం కీ పాయింట్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఫాన్స్ గాని, గూస్‌బంప్స్ తెప్పించే సీన్స్ కానీ, లేకపోతే అది సమాజంలో జరుగుతున్న కొన్ని లోటుపాట్లు ఏంటిదో మరి మెయిన్‌గా చూసుకుంటే చెన్నైకి సంబంధించిన విషయాలు, తమిళనాడుకి సంబంధించిన విషయాలు క్లుప్తంగా దాంట్లో ఉన్నాయో లేవో ఉన్నాయేమో నాకు తెలిసినంత వరకైతే. ఏది ఏమనుకున్నా ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గాని ఎవరైతే ఏమైతే చెప్తుండ్రో అదంతా ఒక అపోహనే. ఎందుకంటే డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ మూవీ రాదు. ఒకవేళ అది ఓటీటీలోకి రావాలన్నా కూడా దానికి ఒరిజినల్ ప్రింట్ డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చి అది కూడా మామూలుగా ఇంత అమౌంట్ అని మాట్లాడుకొని ఇక్కడ ఏ అయితే ఈళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నాయో ఆ సీన్స్ తీసేయాలనుకుంటే అది డిలీట్ చేసి హాల్ ప్రింట్‌ని తీసుకొచ్చిన తర్వాతే ఓటీటీ అని మళ్ళీ రీ ఎడిటింగ్ అని చెప్పి ఒరిజినల్ ప్రింట్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే సినిమా ఏమన్నా పేలవంగున్నా కొంచెం బెడిసి కొట్టినా అంటే వాళ్ళు రిటర్న్ ఆలోచించే విధానం అన్నమాట. హాల్‌లో ఈళ్ళు కొంచెం డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేస్తాం. సినిమా కొంచెం రిజల్ట్ బాగాలేనప్పుడు అప్పుడు మళ్ళా ప్రొడ్యూసర్స్ మళ్ళా మనీ క్యాచ్ చేసుకోవడానికి మళ్ళా కొన్ని సీన్స్ యాడ్ చేసినాం. ఈ సీన్స్ లేనందువల్ల కొంచెం మీరు బాధపడరు. ఈ సీన్స్ అంటే సినిమా వేరే లెవెల్‌లో ఉండేది. డైరెక్ట్ ఈ సీన్స్‌తో కలిపి నో ఎడిటెడ్ ఓన్లీ ఫుల్ ప్రింట్ అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టేసి మేము ఓటీటీకి ఇచ్చేస్తాం. మీరు అక్కడ చూడండి ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఓటీటీలో కొంచెం మార్కెట్ పెంచుకునే స్ట్రాటజీ కూడా చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా డైరెక్ట్ ఓటీటీకి అయితే ఈ మూవీ రాదు. నా నా ఒపీనియన్. నేను అనుకుంటున్నా డైరెక్ట్ ఓటీటీకి రాదు. వాళ్ళు మినిమమ్ 400,00,00,000 పైన పెట్టారు. విజయ్ గారే చాలా మనీ తీసుకుర్రు ఈ సినిమాకి. 400,00,00,000 బాగా ఖర్చయింది ఆళ్ళకి. ఓటీటీ వాళ్ళు అంత ఇయ్యాలంటే ఇవ్వరు. వాళ్ళకి అయ్యి ఇయ్యి అని చెప్పి చాలా అయితే మినిమమ్ ఒక 500,00,00,000 ఓటీటీకి పోతే గాని మనకు లాభాల్లోకి రాదు. అంత మనీ నార్మల్‌గా మూవీకి రాదు కదా! అంత పెద్ద ఆడిన సినిమాలకి అంత డైరెక్ట్ ఓటీటీ రైట్స్ ఇవ్వలేదు. అలాంటిది దీనికి ఎలా చేశారు? హాల్‌లో రిలీజ్ అయినాకనే ఓటీటీకి వస్తది. నేను అనుకుంటున్నా డైరెక్ట్ ఒకవేళ ఓటీటీకి రావాలన్నా కూడా దానికి కొంచెం ప్లాన్స్ ఉంటాయి. అంత మనీ తిరగదా లాస్ వస్తది. శాటిలైట్ రైట్స్ అవి ఇవి అమ్ముకున్నా కూడా వీళ్ళకంత ఓటీటీ నుంచి పెట్టిన బడ్జెట్ రాకపోవచ్చు. ఈళ్ళు ఇక్కడ బెడిసి కొడితే ఏదో ఇక్కడ తిరిగి చెప్తున్నా ఆ సీన్స్ ఏమన్నా డిలీట్ చేస్తారు. డిలీట్ చేసినా సినిమా ఏమన్నా బెడిసి కొడితే అప్పుడు స్ట్రాటజీ ప్లాన్ చేస్తారనమాట. మేము సీన్స్ డిలీట్ చేసినందువల్ల మళ్ళీ ఎక్స్‌ట్రా ఫుటేజ్ ఒక 15 నిమిషాలు యాడ్ చేసినాం. ఒక 20 నిమిషాలు యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి మీరు ఓటీటీలో థ్రిల్ అయిద్దని చెప్పి ఓటీటీ కొంచెం మళ్ళీ ఎక్కువ అమౌంట్‌తో అమ్ముకొని మళ్ళీ ఓటీటీలో ఈళ్ళ స్ట్రాటజీ సినిమాని కొంచెం ప్లస్ చేసుకునే అవకాశాలుంటాయి. ఏది ఏమైనా డైరెక్ట్ ఓటీటీకి వచ్చేదని ఒక అపోహ మాత్రం. సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా 20 రోజులు అంటున్నారు, 10 రోజులు అంటారు. దాని మళ్ళీ క్రాసింగ్ చేయాలా, ఎగ్జామిన్ చేయాలని చాలా మాటలొస్తున్నాయి. అవన్నీ అయిపోయేదాకా మనం ఈ నెల అయితే నాకు తెలిసినంత వరకు ఈ నెలలో రాదు. వచ్చే నెలలో మేబీ ఉండొచ్చు. ఒకవేళ ఈళ్ళు మళ్ళీ దాన్ని చూసుకొని మళ్ళీ ఒకవేళ అవి డిలీట్ చేయాలంటే మేబీ చేసి ఉండొచ్చు. లేకపోతే రాజకీయ కోణంగా ఏమైనా జరుగుతుందో అది వాటి గురించి అయితే మనకు తెలీదు. మన స్టేట్‌లోనే మనకు తెలీదు. పక్క స్టేట్ గురించి మనం అనుకోలేం గదా! ఏది ఏమైనా మూవీ గురించి కొత్త అప్‌డేట్
కోసం ఎదురు చూసేటోళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్‌గా మాట్లాడుకుందాం. దాని మీద ఇప్పుడు మనం వ్యూస్ కోసమని కాకుండా ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక పెద్ద యూట్యూబ్ ఛానలే ఓటీటీలోకి వస్తే ఈ నెల 23 ఈరోజు 23 రేపు 23 తారీఖు. ఆ వీడియో ఉందో లేదో చూడలేదు. నేను చూసి కూడా 2 డేస్ ఏమో అయితుంది. విజయ్ సినిమా డైరెక్ట్ ఓటీటీలోకి వస్తది. ఇది ఎక్కడ తలకాయ నొప్పిరా స్వామి అని చెప్పి ఒక ట్యాగ్ ఏదో పెట్టి 23 తారీఖు ఓటీటీలోకి వస్తుంది అని అన్నట్టుగా చెప్పేసిండు. డైరెక్ట్ ఓటీటీలోకి వస్తది. ఓటీటీలో మనం ఈ నెల 23 డైరెక్ట్ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చని చెప్పిండు. ఓకే. నా ఒపీనియన్, ఎవడి ఒపీనియన్ రాదు. అన్ని కోట్లు పెట్టి అసలు ఏ సినిమాకి మన ఇండియా సినిమాలో డైరెక్ట్ ఓటీటీలో అన్ని కోట్లు పెట్టి తీసుకోలే. డైరెక్ట్ అన్ని కోట్లు ఇవ్వరనమాట. దానికి ఇంక వాళ్ళకెల్లా లాస్‌లో ఎందుకు అమ్ముకుంటాడు? ఏదో కొన్ని సీన్స్ అయినా కట్ చేసి లేకపోతే మళ్ళీ దానికి ఈ సీన్స్ యాడ్ చేసి అవి తీసేసి వేరే యాడ్ చేసి అన్నా మళ్ళీ సినిమా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ బడ్జెట్ వాళ్ళు తెచ్చుకో అది కాక విజయ్ ను విజయ్ గారి లాస్ట్ సినిమా కాబట్టి ఈ సినిమాకి బీభత్సమైన హైప్ ఉంటది. మళ్ళీ ఇంకొక 20, 30 కోట్లు పెట్టైనా, మళ్ళీ ఇంకొక 50 కోట్లు పెట్టైనా సీన్స్ యాడ్ చేసి, పాత సీన్స్ ఏమైనా డిలీట్ చేసి, మళ్ళీ హైప్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు గానీ డైరెక్ట్ ఓటీటీలకైతే రాదు. మీరు ఒకవేళ ఆలోచించండి. చెప్పే న్యూస్ గాని కొంచెం కొట్టి పడేయండి. మీరు ఇలాంటి న్యూస్‌లు వింటున్నా వదిలేసేయండి. మళ్ళీ చెప్తాను ఒకవేళ మీకేమన్నా నాకు న్యూస్ గాని వస్తే మీరు డెఫినిట్‌గా సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడైనా మీకు ఇచ్చేస్తాను. నేను కూడా థంబ్‌నెయిల్ రెడీ చేసి పెట్టుకున్నా. మనం రివ్యూ ఇద్దామని. కాకపోతే అది పేలవంగా ఉండిపోయింది. ఓకే. ఈ వీడియోకి ఇంతవరకు మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు